ఏం చెప్పుకున్నాం, ఏం స్టార్ట్ చేసాం మనం చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాం, క్యాపిటల్, అవునా? క్యాపిటల్ తర్వాత బారోయింగ్స్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనం, బారోయింగ్స్ తర్వాత ఏం చెప్పాం, అంతేగా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. తర్వాత సేల్స్, ఇన్కమ్. సేల్స్ అంటే ఇన్కమేగా, గూడ్స్ గురించి. బ్యాలెన్స్ షీట్లు ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఒక జస్ట్ చిన్న ఫార్మాట్ రాస్తానమ్మా చేసే వాళ్ళకి మీరు, బట్ ఒకసారి జస్ట్ ఐడియా కోసం వాళ్ళకి ప్రూవ్ చేయాలి అన్నీ మనం ఒకసారి. బ్యాలెన్స్ షీట్లో ఏముంటుందమ్మా, బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ ఏముంటాయి చెప్పండి, లయబిలిటీసేగా లింక్. ఇక్కడ డీటెయిల్ ఫార్మేట్ మనం తర్వాత రాసుకుంటాం, కాకపోతే ఓవరాల్ సమ్మరీ ఏంటమ్మా, ఫస్ట్ ఏముంటుంది చెప్పండి, క్యాపిటల్ ఉంటుంది. తర్వాత క్యాపిటల్ ఇంక్లూడ్స్ ఈక్విటీ, ఈక్విటీ షేర్స్ అండ్ కంపెనీస్లో ప్రొపరేటర్, నార్మల్ బ్యాలెన్స్. ఏంటి, లయబిలిటీస్ ఉంటాయి, ఓవరాల్గా చెప్పేస్తాను, ఓకేనా? లయబిలిటీస్లో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఓవరాల్ హెడ్డింగ్ చెప్పేస్తున్నాను. లయబిలిటీసేగా, దీంట్లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఏంటి, షార్ట్ టర్మ్ ఏంటి తర్వాత డిస్కస్ చేద్దాం. ఏముంటుంది బ్యాలెన్స్ షీట్లో లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, లయబిలిటీస్లో ఏముంటాయి, క్యాపిటల్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటాయి. లయబిలిటీస్ ఎన్ని రకాలు అనేది లయబిలిటీస్ గురించి చెప్పి, లయబిలిటీస్ అంటే ఏంటి, బారోయింగ్స్ నథింగ్ బట్ బారోయింగ్స్, దాని గురించి డిస్కస్ చేసాం ఇంకా బారోయింగ్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది. అసెట్స్లో ఏముంటాయమ్మా, ఒకటి ఫిక్స్డ్ అసెట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పాను నిన్న, బట్ ఇవేగా అసెట్స్. తర్వాత ఏంటమ్మా, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన ఏంటంటే వార్డింగ్స్, డెటార్స్ తెలుసు, అవునా? డెటార్స్ చూసాము నిన్న. డెటార్స్ అంటే ఏంటి చెప్పండి, మనం కేఎఫ్సి, మనం బిజినెస్, మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అది డెటార్స్, ఓకేనా? ప్రిన్సిపల్ బిజినెస్ వల్ల డబ్బులు ఇవ్వాల్సి వస్తాయి, ఎవరు డబ్బులు ఇవ్వాల్సి వస్తారు, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రీజన్ ఏది చేసాం, కాకపోతే చేసాం, అప్పుకి చేయాల, అప్పుకి చేసాం, అప్పుడు అరైజ్ అయ్యే వాళ్ళని ఏమంటామండి అంటే డెటార్స్ అంట. నెక్స్ట్ ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. క్యాష్ గురించి మనం చెప్పాలా, క్యాష్ అంటే క్యాష్ మన వాలెట్లో కూడా ఉంటుంది. క్యాష్ బిజినెస్ డిస్కషన్ డీటెయిల్గా ఉంటుందిలే కానీ, బట్ యాజ్ ఆఫ్ నో జనరల్గా ఆలోచించండి, డోంట్ గో ఇంటూ డెప్త్. ఇంకోటి ఏంటమ్మా, స్టాక్ ఉంటుంది. స్టాక్ గురించి నేను వాల్యుయేషన్ స్టాక్లో చెప్తాను. స్టాక్ ఈజ్ నథింగ్ బట్ మనం కొన్ని ప్రోడక్ట్స్ కొంటాం కదా, క్లోజింగ్ టైంలో కొంత స్టాక్ మన దగ్గర ఉండిపోద్ది కదా, ఆ స్టాక్ ఎంత అనేది డిస్కస్ చేసామా. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఓవరాల్ ఒక అండర్స్టాండింగ్ వచ్చింది కదా, నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ 12 months దాన్ని యూజ్ చేస్తాం. మోర్ విత్ ఇన్ 12 months ఉంటే షార్ట్ టర్మ్ డెటార్స్ కావచ్చు, ప్రిన్సిపల్ బిజినెస్ వల్ల ఎరేజ్ అయ్యే వాళ్ళని డేటా సేల్ చేసావు, అది బేస్డ్ ఆన్ ద టైం పీరియడ్, డిఫరెంట్ డిష్. దాని గురించి ఓన్లీ ఇప్పుడు ఏంటి, ఒక పార్టే మనం నేర్చుకో, డేటాస్ గురించి మనం నేర్చుకో. లైబిలిటీస్లో క్యాపిటల్, లైబిలిటీ ఎన్ని చూసామా. పిఎన్ఎల్ ఏమొస్తుందమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్స్పెండిచర్ దగ్గర రాస్తాం. సేల్స్ ఏంటి అంటే ఏంటో, ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసాము నిన్న. అన్ని పాయింట్స్ ఓవరాల్గా ఒకసారి టచ్ చేసామా. ఐడియా వచ్చిందా, వాట్ ఈజ్ వాట్ అని ఒక ఐడియా వచ్చిందా. జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని ఐడియా వస్తుంది అంతే, అంతకుమించి రాదు. చెప్పాలి అంతకుమించి చెప్పాలని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. చెప్పారనుకోండి క్లాస్లో మీరు వాటి గురించి ఇప్పుడు వెళ్ళే కొద్దీ మీకు ఒక్కొక్కటి ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను అన్ని సమ్మరీ చెప్తాను. కొన్ని ముందు సమ్మరీ చెప్పాలి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేయాలి. కొన్ని ఏంటంటే ముందు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, తర్వాత సమ్మరీ చెప్పాలి. అది నేను టెక్నికల్ వర్డింగ్స్, టెక్నికల్ లాంగ్వేజ్ ఉన్న ఎప్పుడు చెప్పుకో. అలా చెప్పుకున్నామంటే వస్తే
ఓకేనా? ఐడియా వచ్చిందిగా, అన్నీ కవర్ చేసాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చెప్పండి? 5 ఐదేగా కదా మనం డిస్కస్ చేసిన అవేగా. అసెట్స్, అసెట్ ఉందంటే పక్కన లైబిలిటీ, తర్వాత క్యాపిటల్, తర్వాత కమ్ ఎక్స్పెండ్. ఏమేమి అవుతాయి ఇప్పుడు అందరూ చెప్పాలి నాకు. అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? లైబిలిటీ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్యాపిటల్. ఇన్కమ్, అసెట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఏం చేయాలి? డెబిట్ చేయాలి. లైబిలిటీ ఇంక్రీజ్ అయింది, క్యాపిటల్ ఇంక్రీజ్ అయింది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయింది, లాస్ట్ ఏంటమ్మా? ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్. సేమ్ డిక్రీజ్ అయితే అసెట్స్ డిక్రీజ్ అయింది, అసెట్స్ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి? డెబిటా క్రెడిటా? క్రెడిట్ చేయాలి. లైబిలిటీ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి? డెబిట్ చేయాలి. క్యాపిటల్ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి? ఇన్కమ్ డిక్రీజ్ అయింది, ఏం చేయాలి? ఎక్స్పెండిచర్ డిక్రీజ్ అయింది. ఐడియా ఉన్నాయిగా? ఐదింటిని మీరు బాగా గుర్తు. ఇప్పుడు నాకేం చేయాలండి అంటే అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎగ్జాంపుల్స్. దగ్గర స్టడీ మెటీరియల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? స్టడీ మెటీరియల్ ఏసీఐ కానీ ఇది కాదు, మన స్టడీ మెటీరియల్ కాదు. చాప్టర్ నుంచి కాలేదా? ఏం చేస్తారండి అంటే మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఉన్నాయిగా, ఫోన్లో ఓపెన్ చేసి నేను చూపిస్తా. ICAI.org. .orgలో ఈ మెటీరియల్లోకి వెళ్ళాలి. స్టూడెంట్స్లోకి వెళ్ళండి. పైన స్టూడెంట్స్ ఉంది కదా, స్టూడెంట్స్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ నాలెడ్జ్ పోర్టల్ కానీ BOS నాలెడ్జ్ పోర్టల్ అని ఉందా? చేస్తే మీకు ఇలా వచ్చిందా? క్లిక్ హియర్ టు విజిట్ BOS నాలెడ్జ్. వేరే దాంట్లో మెటీరియల్స్ ఎలా చూడాలనేది చూపిస్తున్నాను. కష్టపడకపోయినా సరే నేను స్టడీ మెటీరియల్ ఎవరైనా వచ్చారు ఇక్కడ దాకా? కటింగ్ అవుతుంది. ఫౌండేషన్, ఇంగ్లీష్ మీడియం, అకౌంటింగ్, మాడ్యూల్ 1, 2 రెండు చూడాల్సి ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ ఆఫ్ ఏమైందా? దీంట్లో P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ దాకా మీరు ఇక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళలేదు. ఆల్రెడీ చేస్తున్నా, డౌన్లోడ్ చేస్తా, మీకు లింక్ షేర్ చేస్తా. అది మీరు పర్మనెంట్గా ఉంచుకోవాలి, ఓకేనా? లింక్ మీ దగ్గర ఉంచుకున్నారనుకోండి, దానివల్ల బెనిఫిట్ ఏంటండి అంటే మీకు అన్నీ అవే కదా కావాల్సింది. వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా వెతుక్కొని కన్ఫ్యూజ్ అయ్యే బదులు నేనేం చేశానండి అంటే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి గూగుల్ డ్రైవ్లో పెట్టా. ఆ గూగుల్ డ్రైవ్ లింక్ మీకు షేర్ చేస్తాను. ఆ లింక్ ఓపెన్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీరు ఆ పర్టికులర్ చాప్టర్, ఆ పర్టికులర్ దాంట్లోకి మీరు
టెలిగ్రామ్ ఏంటమ్మా ఛానల్? ఎస్ఎంఏ పోస్ట్ లింక్ వచ్చిందా? లింక్ పంపించాను నేను. వచ్చిందా? టెలిగ్రామ్లో కొంతమందికి వచ్చింది, కొంతమంది క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఆఫ్లో ఉంది. 2 ఉన్నాయా? వీటిలో ఎందుకున్నారు అందరూ ఒక దాంట్లోకి? ఇంకోటి ఏంటమ్మా? బ్యాచెస్లో బ్యాచ్ ఆఫ్ ఒక దాంట్లో ఒకటే మెయింటైన్. లింక్ వచ్చిందా? లింక్ ఓపెన్ చేయండి. కష్టపడతారు కదా, వాళ్ళు చూడలే. మనం ఏదైతే టైం స్పెండ్ చేస్తారో అవన్నీ వర్తబుల్ టైమింగ్సే, టైం వేస్ట్ లాగా. కానీ టైం స్పెండ్ లాస్ట్లో నేను మీరు టైం స్పెండ్ చేయమని కంప్లీట్. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్, మీకు అన్ని ఈజీ అయిపోతుంది. లింక్ వచ్చిందా? కనిపిస్తుందా లింకు? ఓకే, లింక్ మీద ఓపెన్ చేశారా? ఏమేమి ఉన్నాయమ్మా చూడండి. ఏమున్నాయి? ఫోన్స్ క్రియేట్ చేసిన ఫోల్డర్ ఓపెన్ అయిందా? చేయండి, దాన్ని కనిపిస్తున్నాయా మీకు? ఫస్ట్ ఏముందమ్మా? ఐసిఐ ఎమ్, అది స్టడీ మెటీరియల్. ఏ వల్ల స్టడీ మెటీరియల్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓల్డ్ స్టడీ మెటీరియల్, రెండోది న్యూ స్టడీ మెటీరియల్. ఓల్డ్ అంటే 2020, న్యూ అంటే చేంజ్ అయింది కదా, అది చేంజ్ అయింది. మీకు అప్లై అయ్యేది న్యూ. డిఫరెన్స్ ఏముండదమ్మా, కొన్ని చాప్టర్స్ కొన్ని యాడ్ చేశారు, రిమైనింగ్ కంటెంట్ అంతా సేమ్ ఓల్డ్ న్యూకి. ఫీల్ చాప్టర్స్ యాడ్ చేశారు, చాప్టర్స్ యాడ్ చేసిన చాప్టర్స్ చెప్పుకుంటాం. కానీ రెండు ఒకటే, లోపల కంటెంట్ ఒకటే సరే. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది. ఇనిషియల్ పేజెస్ మీ ఇండెక్స్లో అమ్మ. అకౌంటింగ్ ప్రాసెస్ సెకండ్ చాప్టర్లోకి వెళ్తున్నాను నేను. వెళ్తే మీకు ఫోల్డర్స్ ఉంటాయి. ఏంటంటే మీ స్టడీ మెటీరియల్ అనేది లాక్లో ఉంటాయి, అర్థమైందా? మామూలుగా లాక్లో ఉంటాయి. బేసిక్గా స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేయగానే దాని మీద రాయడానికి
వాటిని మనం అన్లాక్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా మేము చేయాలి. ఐలవ్ పీడిఎఫ్ అన్లాక్డ్ అని ఉందా, అన్లాక్డ్లోకి ప్రతి దాంట్లోనూ అలా అన్లాక్డ్లోకి వెళ్తే ఇవన్నీ అన్లాక్డ్ ఫోల్డర్స్ అన్నమాట. ఓకేనా? ఇవన్నీ మీకు ఏదైనా సరే, ఏ చాప్టర్ అయినా సరే కావాల్సి వచ్చింది, ప్రిఫర్ చేసుకోవాలనుకున్నాను, మీ దగ్గర స్టడీ ఎక్కడ ఉన్నా సరే ఓపెన్ చేసి ఆ స్టడీ ఆ చే ఎనీ చాప్టర్ మనం ఏం చెప్తున్నాం, బేసిక్ ప్రాసెస్. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం అమ్మా, ఫైనల్ అకౌంట్స్ చూడండి ఎక్కడ ఉంది, ఫైనల్ అకౌంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్, చాప్టర్ నెంబర్ 7 ఓపెన్ చేయండి. అన్లాక్డ్లోకి వెళ్ళండి, ఐలో పీడిఎఫ్ అన్లాక్డ్లోకి వెళ్ళండి. నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ఓపెన్, డౌన్లోడ్ ఆప్షన్ వచ్చిందా, ఓపెన్ అయిందా? డౌన్లోడ్ ఆప్షన్ వస్తే డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ చేయండి. ఏ పీడిఎఫ్ అయినా సరే ఇప్పుడు ఏం చేయాలండి అంటే చాప్టర్కి వెళ్ళి 7.16 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. 7.16లో ఏముందమ్మా, ఓపెన్ చేశారా? పీడిఎఫ్ వచ్చిందా అందరికి? ఎవరికైనా రాలేదమ్మా? డౌన్లోడ్ చేశారా పీడిఎఫ్ని? ఫైల్ని డౌన్లోడ్ చేశారా? ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి, మీ నెట్ టైప్ అయినా మీ టైప్ అయినా. ఓకేనమ్మా, లింక్ అయితే అది కొంతమంది వస్తుంది, కొంత ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ 7లో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అమ్మా, చాప్టర్ నెంబర్ 7 కనిపిస్తుంది అందరూ? ఓపెన్ అయ్యి కదా, చాప్టర్ నెంబర్ 7 ఫోన్లోకి వెళ్ళాలి, లాక్డ్లోకి వెళ్ళండి. యూనిట్ 1లోకి వెళ్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్లో 7.16లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఉంటుంది. ఇప్పుడు చూడబోయేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కాదు, దాంట్లో ఉన్న కంటెంట్ని మనం రాయాలి. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, అందుకే మనం ఏం చెప్పుకున్నాం, ఎక్స్పెండిచర్ చెప్పుకున్నామా, ఇవన్నీ మరి లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ అవుట్ చేయాలి. మన వర్క్ ఏంటండి అంటే మనం 5 హెడ్డింగ్స్ రాసామా, అసెట్, లయబిలిటీ, ఎక్స్పెండిచర్, క్యాపిటల్, 5 కూడా మనం ఎగ్జాంపుల్స్ లిస్ట్ అవుట్ అయిపోయింది అనుకో, అన్నిటికి సంబంధించి జనరల్ ఎంట్రీస్, అన్ని జనరల్ ఎంట్రీస్ 2 minutesలో. there are different styles of learning అన్నమాట. 2 సంవత్సరాల పాటు కష్టపడి 2 నిమిషాలు రెడీ. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇప్పుడు ఏం చేయాలనుకున్నాం, ఇవన్నీ ఒక చోట లిస్ట్ అవుట్ చేద్దాం. ఏవేంటి చెప్పండి లిస్ట్ అవుట్ చేయాలనుకుంది మనం, అసెట్, లయబిలిటీ, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెండిచర్. జనరల్గా అయితే ఇది నేను హోంవర్క్ ఇచ్చాను, ఫోల్డర్స్ చెప్పి ఫోల్డర్స్ కానీ ఒక చోటుకి ఎగ్జాంపుల్స్ రాసుకోమని బ్యాచ్కి మనం మిగతా ఓకేనా, చేస్తారా, నాకు హెల్ప్ చేస్తారా? ఫస్ట్ ఏమనుకున్నాం మనం, ఎక్స్పెండిచర్ ఎక్కడ ఉంటుందో కూడా చెప్పా మీకు, ఫోల్డర్ ఫైల్ అలా ఇచ్చా మీకు, చెప్పలేదు అనుకోండి. ఓకేనా, లిస్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏంటిదమ్మా మనం అనుకుంది, రాస్తానమ్మా ఒక్కొక్కటి చెప్తురు కానీ. ఓకే, అందరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి. ఎక్కడ ఉంటుంది సార్, మళ్ళీ ఇంకాసారి చూపించమంటే చూపిస్తా. ఇదిగోండి, P&Lలోకి వెళ్తే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది
గ్రాస్ లాస్ అని ఉందా, దాని కింద ఉన్న అన్నీ కూడా ఎక్స్పెండిచర్స్. పిఎన్ఎల్ అకౌంట్లో లెఫ్ట్ ఉండే అన్ని ఎక్స్పెండిచర్స్ అంటే డెబిట్ అంటారు. అకౌంటింగ్ లాగా కాకుండా ఎంపీస్ వాళ్ళకి డెబిట్ క్రెడిట్లు ఇవన్నీ. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఎక్స్పెండిచర్. అర్థమవుతుందమ్మా? రైట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి, ఇవన్నీ మనం లిస్ట్ అవుట్ చేయబోతున్నాం సరే. ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని, ఇవన్నీ వద్దు మనకి. మేనేజ్మెంట్ ఎక్స్పెండిచర్ అని, మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ అని ఇవి ఉన్నాయి కదా, వాటన్నింటిని వదిలేసేయండి. వాటిని దృష్టిలో పెట్టుకోకుండా మీరు ఏం చేస్తారంటే నాకు నేమ్స్ వరకు చెప్పండి సార్ సరే. వాళ్ళ 7.16 అమ్మా పేజ్ నెంబర్. ఓకే, ఫస్ట్ ఏంటమ్మా, ఒక్క నిమిషం, ఎక్స్పెండిచర్ ఫస్ట్. ఫస్ట్ ఏంటన్నావు, శాలరీస్ తర్వాత చెప్పాలి. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్, అందరూ పార్టిసిపేట్ చేయాలి ఆన్లైన్ వాళ్ళు కూడా. పోస్టేజ్, నెక్స్ట్ ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజ్, లీగల్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ ఎవరున్నాయా, ఎనీథింగ్, అమ్మా బిల్స్ ఏంటమ్మా, ఏం బిల్స్ కవర్ అయినాయా అని మిస్ అయినాయా చూడండి. బిల్స్ పేయబుల్ రాసుకోండి. బిల్స్ పేయబుల్ అనేది ఎక్స్పెండిచర్లో ఉందా, ఎక్స్పెన్స్ కాదు, అది లైబిలిటీ అవుతుంది. పేయబుల్ రెంట్ రాసావమ్మా, ఏంటమ్మా రిపేర్స్, ఏదైనా అమ్మా నాకు అన్నీ ఉన్న ఎక్స్పెండిచర్స్ అన్నీ చెప్పండి. చెప్పండి అవన్నీ చెప్పాలి. రిపేర్స్ అన్నీ చెప్పాలి, అందుకే అందరూ పార్టిసిపేట్ చేయాలి. నెక్స్ట్ బ్యాంక్ ఛార్జెసా, బ్యాంక్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఇంట్రెస్ట్ పే, డిస్కౌంట్ ఆన్ బిల్స్, డిస్కౌంట్ అలౌడ్, నెక్స్ట్ ఏంటమ్మా బ్యాడ్ డెట్స్, కమిషన్, క్యారేజ్ అవుట్వర్డ్, అన్నా క్యారేజ్ ఇన్వార్డ్ అయినా, లాస్ ఆన్ సేల్ అది ఎక్స్పెండిచర్ కాదు, లాస్. సరే రాసుకుందాం, రాద్దాం. లాస్ ఆన్ సేల్ వద్దులేమా, రిపేర్స్ వరకు రా. సెకండ్ లాస్ కూడా రాస్తారు కాబట్టి లాస్ రాస్తాం. ఫీచర్స్ గురించి లాస్ అవుతుంది. ఆఫీస్ ఎక్విప్మెంట్, డిప్రిషియేషన్, రిపేర్స్ రాసామమ్మా, రిపేర్స్ ఇదిగో
ఇన్సూరెన్స్ రాసాం, ఎనీథింగ్, లీగల్ ఛార్జెస్ రాసాంగా, సాలరీస్ రాసాం, రెంట్ రాసాం, కమిషన్ రాసాం, అంతేనా ఎక్స్పెండిచర్స్. వీటి గురించి మీనింగ్ మనం చెప్పాలంటారా? సాలరీస్ అంటే ఏంటి, ఎంప్లాయీస్ సాలరీస్, దాని డీటెయిల్స్ చెప్పాలంటారా? తీసి వాళ్ళు చెప్పాలా? కొన్ని పదాలు చెప్పాలమ్మా, బ్యాడ్ డెట్స్ అని, డిప్రిషియేషన్ అని, ఇవన్నీ మనకు సపరేట్ చాప్టర్సే ఉంటాయి. మీకు ఏ అయితే పదాలు కొత్తగా ఉన్నాయో అవన్నీ ఒక చాప్టర్సే ఉంటాయి, అవన్నీ చెప్తా, డిస్కస్ చేస్తాం. బ్యాడ్ డెట్స్ గురించి ఒక డిస్కషనే ఉంటుంది, డిప్రిషియేషన్ గురించి ఒక చాప్టరే ఉంటుంది. ఇట్లాంటివన్నీ మీకు న్యూ వర్డ్స్ ఏదైతే కనిపిస్తున్నాయి అవన్నీ మేము చెప్తాం. ఎంపీసీ వాళ్ళు ఆల్రెడీ వినుంటారు, ఎంబీసీసీ ఎంపీసీ వాళ్ళు, బేబీస్ వాళ్ళు డిస్కషన్. ఫర్నిచర్ అయిపోయిందా? మ్యాక్సిమం దాదాపు కవర్ చేసామా? నెక్స్ట్ ఏంటమ్మా? ఇన్కమ్, ఓకేనా? P&Lలో క్రెడిట్ సైడ్ ఉన్నాయి, ఇన్కమ్ చెప్తారా? ఫస్ట్ ఏంటిదమ్మా ఇన్కమ్? మనకి సేల్ వస్తుంది, అది P&L కాబట్టి అక్కడ సేల్ ఉండకపోవచ్చు, ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్ ఉంటాయిగా. డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, బ్యాంక్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా ఇంట్రెస్ట్ సేల్ ఆఫ్ స్క్రాప్. ఓకే, ఏంటమ్మా? రెంట్ రిసీవ్డ్, గిఫ్ట్, ఏమైనా ఉన్నాయా? ఇన్కమ్స్ చెప్పాలి. గవర్నమెంట్ గ్రాంట్స్, 2 టైప్స్ ఆఫ్ డిస్కషన్ అసెట్స్లోకి వస్తుంది. ప్రస్తుతానికి ఇన్కమ్ అని అనుకుందాం, దాని ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ రాసామమ్మా, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని అన్నాం కదా, ఇంట్రెస్ట్ సంబంధించి బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ రాసాం. ఏమున్నాయా ఇంకా? రెంట్ రాసాం కదా, రెంట్ రాయలేదా? ఇదిగో రెంట్ చూడమ్మా, శాలరీస్, రెంటు, ప్రింటింగ్ అండ్ స్టేషన్ వచ్చేసింది, పోస్టేజ్, ఇన్సూరెన్స్ పెయిడ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుందిగా, క్లెయిమ్ రిసీవ్డ్, ఇన్సూరెన్స్ పే చేస్తేనేమో ఎక్స్పెండిచరు, ఇన్సూరెన్స్ కంపెనీ మెచ్యూర్ అయినప్పుడు మనకి రిసీవ్ అవుద్ది కదా అమౌంట్, అది ఇన్సూరెన్స్ క్లెయిమ్. అది ఏమైనా ఎక్స్పెండిచర్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతాయి కాబట్టి ఎక్స్పెండిచర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. గా చూస్తున్నారమ్మా, రెంట్ ఉంది, ఎక్స్పెండిచర్ రెంట్ ఏంటి? మనం పేమెంట్ చేస్తున్నాం. ఇన్కంలో సేమ్ ఉంటుంది మళ్ళీ రెంట్, అది మనకు వచ్చి. కమిషన్ ఉంది, కమిషన్ ఎక్స్పెండిచర్ ఉందంటే దాని అర్థం ఏంటి? మనం పే చేస్తున్నాం. అదే ఇన్కమ్లో ఉంటే కమిషన్ మనకు వస్తుంది. ఏముంటాయా? మనం పేమెంట్ చేసి మనకు కూడా వస్తుంటాయా? అప్పుడు మనం అక్కడ పోవాలంటే డైరెక్ట్గా మళ్ళీ మనం ఎక్స్పెండిచర్లోకి వెళ్తే కొన్ని మనకి ఇన్కమ్ కూడా వచ్చేస్తాయి. అవునా? కవర్ అన్నీ దాదాపు. బ్యాంక్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ రాసాం, డిస్కౌంట్ అలౌడ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్, ఇక్కడ డిస్కౌంట్ అలౌడ్ వచ్చింది ఎక్స్పెండిచర్, డిస్కౌంట్ రిసీవ్డ్, బ్యాడ్ డెట్స్ రావు, కమిషన్ వచ్చిందా? క్యారేజ్ అవుట్, క్యారీ డిప్రిషియేషన్ బదులు ఇక్కడ సేల్ ఆఫ్ స్క్రాప్ రాసాం. ఇన్కమ్ కానీ మీకు తెలిసి ఉన్నాయి. క్యారేజ్ ఇన్వర్డ్ ఇన్కమ్ కాదమ్మా, క్యారేజ్ ఇన్వర్డ్, క్యారేజ్ అవుట్వర్డ్ రెండు ఎక్స్పెండిచర్. నెక్స్ట్ డివిడెండ్, డివిడెండ్ రిసీవ్, డివిడెండ్ ఉంటాయి.
స్టాక్ మార్కెట్లో కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్స్ డివిడెండ్ అని చెప్పేసి ఆ ప్రాఫిట్ ఆ షేర్ హోల్డర్స్కి మనకేమో డివిడెండ్ రిసీవ్. ఓకేనా, దాదాపు కవర్ అయ్యాయా? రెండు వచ్చాయి, ఇంకా అన్నీ వచ్చాయి. ఏంటమ్మా నెక్స్ట్? ఫస్ట్ ఏమైనా రాద్దాం, ఎసెట్. ఓకేనా, ఫస్ట్ అసెట్స్ రాద్దాం. చెప్తారా అసెట్స్? నాకు అసెట్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? ట్రయల్ బ్యాలెన్స్ మీరు ఏం చేశారు ఇందాక? P&L చూశారు, ఇప్పుడు ఏం చూడాలి? బ్యాలెన్స్ షీట్ చూడాలి. దొరుకుతాయి బ్యాలెన్స్ షీట్ అనే కదా. అసెట్స్ అన్న ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ పైన ఉంటుంది చూడండి, మెటీరియల్లో బ్యాలెన్స్ షీట్ ఫార్మేట్ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్ అని కవర్ చేసాము. ఎక్స్పెండిచర్లో వేజెస్ రాసామమ్మా మనం. ట్రేడింగ్ అకౌంట్ కూడా చెక్ చేయండి, వేజెస్ రాయలేదుగా. వేజెస్ రాద్దామా? వేజెస్ మిస్ అయ్యి ఎక్స్పెండిచర్లో వేజెస్. ట్రేడింగ్ అకౌంట్ దాన్ని కూడా చెక్. డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, వేజెస్ అనేవి డైలీ వేజెస్లో పే చేస్తాం, డైలీ పే చేస్తాం. సాలరీస్ అనేవి ఎవ్రీ మంత్ మనం. గ్యాస్ వాటర్ బిల్లు రాయలేదుగా, ట్రేడింగ్ అకౌంట్ చెక్ చేయలేదుగా మనం ఇందాక. గ్యాస్ వాటర్ బిల్లు రాద్దామా? ఇప్పుడు ఎక్స్పెండిచరేగా. గ్యాస్ ఇంకేమున్నాయమ్మా? ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ట్రేడింగ్ అకౌంట్ పైన ఉంది మీకు ట్రేడింగ్ అకౌంట్ ఏదమ్మా? ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, రాయల్టీ రెండేకి మిస్ అయింది మనకి. ఇంకా ఫ్యాక్టరీ ఎక్స్పెండిచర్ ఒకటి, రాయల్టీ ఒకటి. రాయల్టీ ట్రేడ్ మార్క్. ఇన్కమ్స్ ఏమైనా ఉన్నాయా ట్రేడింగ్ అకౌంట్లో? మనం మిస్ అయినవి సేల్స్ రాసాం, ఇన్సూరెన్స్ రాసాం, రైట్ అండ్ క్యారేజ్. రైట్ అండ్ క్యారేజ్ అన్న క్యారేజ్ ఇన్వర్ట్ రాసాం కాబట్టి పర్చేజెస్. బ్యాలెన్స్ షీట్ ఎక్కడ ఉంది చూడండి. బ్యాలెన్స్ షీట్ పేజ్ నెంబర్ చెప్పండి ఎవరైనా. బ్యాలెన్స్ షీట్ సంబంధించి పేజ్ నెంబర్ దొరికిందా? $1.4. ఇది 8లో ఉంది బేసిక్ ఫార్మాట్. 3.39లో ఉంది చూడండి, డీటెయిల్గా ఉంటుంది. 7.39లో బ్యాలెన్స్ షీట్ యాజ్ అని చెప్పి లయబిలిటీస్ అసెట్స్. అసెట్స్ చూడండి నాకు ఓకే చెప్తారా? చెప్పండి అమ్మా. చెప్పండి ఒక్కొక్కటి చెప్పండి, ఏమున్నాయి అసెట్స్? ఫస్ట్ వన్ అసెట్స్. ఫస్ట్ లైన్లో ఆర్డర్లో చెప్పండి. క్యాషా? అదే ఉంది ఆర్డర్లో. 7.3 చెప్పండి అమ్మా. ఏంటమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఆర్డర్లో చెప్తే ఏంటంటే మిస్ అవ్వ ఐటమ్స్ అనేవి.
ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, వెహికల్స్ ఏమో ఇంటాంజిబుల్ అసెట్స్. ఎగ్జాంపుల్ కూడా రాస్తాను నేను. ఇంటాంజిబుల్ అసెట్స్ హెడ్డింగ్ చెప్పారా మీరు, ఐటమ్ చెప్పారా? హెడ్డింగ్ చెప్పుంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్లో ఏమి ఉన్నాయి అవి చెప్పండి. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమున్నామ్మా? గుడ్ విల్, అవునా? గుడ్ విల్ తర్వాత ఏమున్నాయి? గుడ్ విల్, ఇంకా మీకెందుకు? గుడ్ విల్. నెక్స్ట్ ఏంటమ్మా? పేటెంట్, ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో ఏమేమి ఉన్నాయి ఇవి చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్, అర్థం కావడానికి స్టాక్, ట్రేడ్ రిసీవబుల్స్. ఇంకోటి ఏంటమ్మా? ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఇంకోనేమో డెటార్స్. చెప్పాను కదా. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటమ్మా? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ చెప్తా. నెక్స్ట్ అడ్వాన్సెస్. అడ్వాన్సెస్ లైబిలిటీ కదా, పూర్తిగా ఉంది చదవండి అక్కడ. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? స్టాక్ రాసామా? ఇన్వెంటరీ. క్యాష్ రాశారా? ఎవరికి క్యాష్ రాయాల? క్యాష్ బ్యాంక్ రాయాలిగా. ఫర్నిచర్ రాసాం, వెహికల్స్ రాసాం, ల్యాండ్ రాసాం, ఇంకా బిల్డింగ్స్ రాసేసాం. ఏంటమ్మా? బిల్స్ రిసీవబుల్, అక్రూడ్ ఇన్కమ్, ఇన్కమ్ రిసీవబుల్, అక్రూడ్ బట్ నాట్ రిసీవ్. ఇన్కమ్ కావడానికి ఏమైనా ఉన్నాయా? ఓకేనా? నెక్స్ట్ లైబిలిటీస్లో వెళ్దామా? లైబిలిటీస్లో మీకు 2 పార్ట్స్ ఉంటాయి. క్యాపిటల్ ఉంటుంది, లైబిలిటీ ఉంటుంది. క్యాపిటల్ దాన్ని వదిలేయండి, లైబిలిటీస్ వరకు చెప్పండి. లైబిలిటీ చూసి చెప్పాలి. క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, వెంటనే
కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. డిఫరెన్సెస్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అక్రూడ్ ఇన్కమ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ బ్యాంక్ ఓడి, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఏం చెప్తున్నారు ఆన్లైన్ వాళ్ళు? లోన్స్, బారోయింగ్స్, అమ్మా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లైబిలిటీస్ కావా క్యాపిటల్లోకి. నెక్స్ట్ క్రెడిట్ బ్యాంక్ ఓడీలోకి వెళ్ళిపోదాం. ఏమైనా ఉన్నాయా లైబిలిటీస్? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాంక్ ఓడీగా ఓవర్ డ్రాఫ్ట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంట. ఫర్ మీరే చెప్తున్నారు ఇవన్నీ. చెప్తున్నా అందరూ ఆన్సర్ చేస్తారు. నాలుగు ఐదుగురు మాత్రం చెప్పండి. ఏమైనా ఉన్నాయా? ఏవా క్యాపిటల్ చెప్తారా? క్యాపిటల్ కింద ఏమేమి ఉన్నాయి లైబిలిటీస్లోనే క్యాపిటల్ అనే. ఫస్ట్ ఏంటిదమ్మా క్యాపిటల్లో? క్యాపిటలే కదా, క్యాపిటలే కదా. నెక్స్ట్ మరి క్యాపిటల్ వచ్చిందంటే డ్రాయింగ్స్ కూడా అక్కడికి వచ్చేది కదా. క్యాపిటల్ నుంచి డ్రాయింగ్స్ లెస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ని కూడా ఇక్కడే రాయండి. నెక్స్ట్ ఏమున్నాయి? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఎగ్జాంపుల్ ఈక్విటీ టైప్స్ ఇవి. రాసుకోండి. ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఇవన్నీ as of now prepared. ఆర్టీఎస్ క్యాపిటల్ అన్నా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ప్రాఫిట్ వచ్చిందా? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లోనే మీకు P&L వస్తుంది. సపరేట్గా రాస్తాం కాబట్టి నేను P&L ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అంతేనా? బట్ P&L ఏమైనా వస్తాయా? చూద్దాం కదా. ఇవయ్యా అన్ని ఐటమ్స్ వచ్చాయా? ఫండ్స్, రిసీవబుల్, ఇన్కమ్. ఇవయ్యా దాదాపు కవర్ అయినాయిగా, ఇంకెక్కువ కష్టపడకండి. అయిపోయింది, దాదాపు కవర్ అయ్యాయా? అకౌంట్స్ మెటీరియల్ వెతకండి. కాకుండా అకౌంట్స్ మెటీరియల్ మొత్తం వెతకండి. ఫౌండేషన్ సిలబస్ మన జనరల్ ఎంట్రీస్ నేర్చుకోవాలమ్మా. నేర్చేసుకోవచ్చా? ఇది ఒకసారి చెప్పండి మళ్ళీ నాకు. అసెట్ డెబిటా క్రెడిటా? డెబిట్. లైబిలిటీస్ డెబిటా క్రెడిటా? క్రెడిట్. క్యాపిటల్ డెబిటా క్రెడిటా? ఇన్కమ్ డెబిటా క్రెడిటా? ఎక్స్పెండిచర్ డెబిటా క్రెడిటా? క్లారిటీ ఉందా? ఎక్స్పెండిచర్ ఏంటిదమ్మా? డెబిటా క్రెడిటా? ఎక్స్పెండిచర్ డెబిట్. మీరే చెప్తున్నారు. నేను ఇన్కమ్ ఏంటమ్మా? అసెట్
లయబిలిటీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబిట్ అన్నారు కదా, ఇవన్నీ డెబిటేగా. రెండింటి ఏం చేయాలి, సగం వచ్చింది సగం నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్, రెంట్ పెయిడ్లో ఎక్స్పెండిచర్ దగ్గర రెంట్ పెయిడ్ అవునా, రెంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. చేద్దామా, ఎలా రాస్తామండి, రెంట్ అకౌంట్ డెబిట్ అని రాస్తాం. కేసు వాళ్ళు ఫార్మాట్ వస్తుంది, రెంట్ అకౌంట్ డెబిట్. ఫుల్ ఫ్లెజ్డ్ ఫార్మాట్ చెప్తా, జస్ట్ ఎంట్రీని షార్ట్కట్లో. రెంట్ అకౌంట్ డెబిట్ టూ ఇది రాస్తామా, 2 లైన్స్లో రాస్తాం ఎంట్రీ అనేవి, టాప్ డౌన్. టాప్లో ఏం రాస్తాం, డెబిట్ రాస్తాం, డౌన్లో గుర్తుపెట్టు రెంట్ పెయిడ్ అని దానికి చేస్తున్నాం మనం, ఎంట్రీ రాస్తున్నాం. రెంట్ అనేది ఎక్స్పెండిచర్ కదా, ఎక్స్పెండిచర్ ఏమన్నారు మీరు, డెబిట్ అన్నారు, కాబట్టి రెంట్ ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఇప్పుడు క్రెడిట్ ఏం చేయాలి, రెంట్ పెయిడ్లో ఏం వెళ్తుంది మన దగ్గర నుంచి, క్యాష్ వెళ్తుంది, దాన్ని టు క్యాష్ అయిపోయిందా ఎంట్రీ. నాకు ఎక్స్పెండిచర్ ఎంట్రీస్ అన్నీ చెప్తారా, సాలరీస్ పెయిడ్ సాలరీస్ పెయిడ్ ఎంట్రీ, సాలరీస్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. ఒక్కొక్కటి చెప్పాలి, రెంట్ అయిపోయిందిగా. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ పెయిడ్ ఎంట్రీ, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. ఫీజు వాళ్ళు మాత్రం చెప్పాలి. టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్ క్యాష్ అకౌంట్, టెలిఫోన్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. పోస్టేజ్ పెయిడ్, పోస్టేజ్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. పెయిడ్కి ఎంట్రీస్. ఇన్సూరెన్స్ పెయిడ్, ఎంపీసీ వాళ్ళు చెప్పాలి, ఓన్లీ ఎంపీసీ వాళ్ళు మాట్లాడాలి. ఇన్సూరెన్స్ పెయిడ్, ఇన్సూరెన్స్ అకౌంట్ అటాట్ టు క్యాష్ అకౌంట్. ఆడిట్ ఫీజ్ పెయిడ్, నువ్వు చెప్పమ్మా. ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, టు క్యాష్ పేమెంట్ చేస్తున్నా కాబట్టి క్యాష్ అవుతుంది, క్రెడిట్ చేస్తాం. క్యాష్ ఎందుకు క్రెడిట్ చేస్తామని, కాకపోతే డెబిట్ ఏం చేయాలి, ఆడిట్ ఫీజ్ని డెబిట్ చేయాలి. రేట్ మనం ప్రస్తుతానికి ఒకటి కాబట్టి పెయిడ్ అని చెప్పేసి, తర్వాత చేంజ్ అయినప్పుడు ఏం చేయాలో చెప్పు. లీగల్ ఛార్జెస్ పెయిడ్ చెప్పు, దానికి ఎంట్రీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క, ఉన్న ప్రతి ఐటము ఒక్కొక్కటి ఒక్కొక్క అకౌంట్, ఒక్కొక్క అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం. ఇక్కడికి అకౌంట్ అంటే బాగా అయిపోయింది. ఏదైనా సరే మీరు నేమ్ పెట్టేసుకోవచ్చు, ఈ నేమ్ యూ కెన్ నేమ్. ఉన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటి అకౌంట్. పేమెంట్ చేసామనంటే క్యాష్ కాబట్టి టు క్యాష్ రాస్తాం. డెబిట్ ఏం చేస్తాం, ఆ ఎక్స్పెండిచర్ పేరు పెట్టేస్తాం అంతే. ఇప్పుడు చెప్పమ్మా, ట్యాక్స్ పెయిడ్ ఎంట్రీ చెప్పు. ట్యాక్స్ పెయిడ్ కాదు, ట్యాక్స్ అకౌంట్, సింపుల్గా ట్యాక్స్ అకౌంట్, పెయిడ్ అనేది అవసరం లేదు. ట్యాక్స్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ పెయిడ్, దట్స్ ఇట్. బ్యాంక్ ఛార్జెస్ పెయిడ్, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. సింపుల్గా ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ క్యాష్ అకౌంట్. ఓకేనా, ఓవరాల్ కామన్ ఎంట్రీ అదేనా, ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ ఎక్స్పెండిచర్ సంబంధించిన ఎంట్రీస్ అయిపోయినాయా, ఎంట్రీస్ మేము ఎలా చెప్పమ్మా, నువ్వు చెప్పు, సీరియస్ే కదా. ఎక్స్పెండిచర్ పెయిడ్ ఎంట్రీ చెప్పమ్మా. క్యాష్ అకౌంట్, అక్కడ ఎక్స్పెండిచర్ దగ్గర ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఏ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ నేమ్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోతాం. ట్యాక్స్ పెయిడ్ అంట, ట్యాక్స్ టు క్యాష్. టెలిఫోన్ ఛార్జెస్ పెయిడ్, టెలిఫోన్ టు ఛార్జెస్, టెలిఫోన్ ఛార్జెస్ టు క్యాష్. కింద అయిపోయినాయా.
ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఎక్స్పెండిచర్ ఎంట్రీస్. ఇన్కమ్ ఏమన్నారమ్మా మీరు? బ్యాలెన్స్ అన్నారు క్రెడిట్. గుర్తుందిగా, జనరల్లో ఏం చేస్తాం? టాప్ డెబిట్, డౌన్ క్రెడిట్. డౌన్ రాసేటప్పుడు 2 అని స్టార్ట్ చేస్తాం. టాప్ రాసేటప్పుడు ఏది స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్లో డెబిట్ ఉంటుంది, ఇందులో డెటార్ అని ఉంటుంది. చూడమ్మా, ఎంట్రీ ఎలా రాస్తామండి అంటే, ఫస్ట్ లైన్ రాసేటప్పుడు స్టార్టింగ్ ఏముంటుంది, డైరెక్ట్గా ఎక్స్పెండిచర్ నేమ్ ఉంటుంది, ఆ పర్టికులర్ నేమ్ ఉంటుంది. అకౌంట్ డెబిట్ అని రాస్తాం, ఈ పదాలను యాడ్ చేస్తాం. డౌన్ రాసేటప్పుడు స్టార్టింగ్కి కొంచెం స్పేస్ ఇచ్చి 2తో స్టార్ట్ చేస్తాం. 2 అని చెప్పి క్యాష్ అకౌంట్ అంటాం, అంతే. ఇక్కడ క్రెడిట్ అని ఏం రాయం, జస్ట్ అలాగా వదిలేస్తాం. ప్రతిదీ కూడా అది ఫార్మేట్ అన్నారు, ఫిక్స్డ్ ఫార్మేట్. ఇక్కడ రాయాలి సార్, అది ఫుల్ ఫాలో అవ్వాలి. ఎందుకు నేను డెబిటే రాయాలి, క్రెడిట్ రాస్తా, రాయి. ఏమవుతాయి, అందరూ ఒక రూల్ ఫాలో అవుతున్నప్పుడు రోడ్డుకు రైట్ సైడ్ ఎందుకు వెళ్ళాలంటే, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే అది రూలు. లేదు సార్ నేను రైట్ సైడ్ వెళ్తా, అందరు లెఫ్ట్ వెళ్తారు కదా, నేను రైట్ వెళ్తా. అందరూ ఫాలో అయితే మనం ఫాలో అయితేనే కదా మనం ముందుకు వెళ్తాం. రూల్ మారిస్తే కుదరదు, రూల్ ఉన్నదాన్ని రూల్లా ఫాలో అవ్వాలి. అయిపోయిందా? ఇన్కమ్ ఏం చెప్పారమ్మా మీరు? క్రెడిట్ అన్నారు. ఇన్కమ్ అంటే ఏమవుతుంది, మనకు క్యాష్ వస్తుంది కదా. అవునా? సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹1,00,000 ఇక్కడ చెప్తారా? ఎంఈసిసి సోల్డ్ గూడ్స్, ఎంఈసి వాళ్ళు చెప్తారు. సోల్డ్ గూడ్స్ ఫర్ ₹1,00,000 ఏం జరుగుతుంది మనకి? సేల్ చేసినప్పుడు క్యాష్ వస్తుంది, సేల్ జరుగుతుంది కదా. సేల్ ఏంటి? సేల్ ఏమన్నాం, డెబిటా క్రెడిటా? క్రెడిట్. సో ఫస్ట్ సేల్ ఏం చేద్దాం, క్రెడిట్ చేద్దాం, అంతేగా. టు సేల్స్ అకౌంట్ డెబిట్ ఏం చేయాలి, వస్తుంది మనకి క్యాష్ వస్తుంది. జస్ట్ ఉన్నవాడికి నేను ఇంట్రెస్ట్ చెప్తున్నాను అంతే. ఇంట్రెస్ట్ ఎలా రాయాలి అంటే డీటెయిల్ నేను అసలు కాబట్టి ఒక సమ్మరైజ్గా చెప్తాను. చేసే వాళ్ళు మీరు కనపడొద్దు, ఒక ఐడియా తెచ్చుకోండి. చెప్పేదంటే మీకు ఒక ఐడియా వస్తుంది, మిగతా వాళ్ళకి ఏంటంటే అర్థమవుతుంది. ఐడియా మాత్రమే టచ్ అవుతుంది మీకు ఐడియా అనేది. డీప్గా ఏం రాస్తామనేది ఒకసారి వినండి. ఏం చేసామమ్మా? సోల్డ్ గూడ్స్కి ఎంట్రీ ఏం రాసాం? క్యాష్ టు సేల్స్. ఎంఏసి వాళ్ళు క్లారిటీ వచ్చిందా? డౌట్ ఉందా? చెప్పండి. సేల్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లారిటీ వచ్చింది. ఎందుకు రేట్ ఉందో ఏం రాస్తున్నాం? సేల్స్ రాస్తాం, క్యాష్ టు సేల్స్. క్యాష్ ఎప్పుడు ఏముంటుంది, సేల్స్ ఎప్పుడు ఏముంటుంది ఉంటుంది. ఇన్కమ్ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది, క్రెడిట్లో ఉంటుంది. అదే ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, రైట్. అలాగే నాకు ఎంట్రీ చెప్తారా? డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఒకటి పక్కన పెట్టండి అమ్మా, ఇది డిఫరెంట్ డిస్కషన్, దానికి దీన్ని టచ్ చేయట్లేదు. డిస్కౌంట్ అనేది ఏదో దాంతో. కమిషన్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ అకౌంట్, కమిషన్ రిసీవ్డ్ అకౌంట్ ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్. ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేయటమే, మనకు అర్థం కావట్లా, అకౌంట్ ఓపెన్ చేసేయటమే. నెక్స్ట్ ఇప్పుడు ఎంపీసీ వాళ్ళు చెప్పాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, ఓకేనా. నెక్స్ట్ సేల్ ఆఫ్ స్క్రాప్ పక్కన పెట్టండి, అది సంబంధించింది లింక్ ఉంటుంది, దాన్ని పక్కన పెట్టండి. రెంట్ రిసీవ్డ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు రెంట్ రిసీవ్డ్ అకౌంట్. గిఫ్ట్ రిసీవ్డ్, గిఫ్ట్ ఆఫ్ రూపీస్ క్యాష్, క్యాష్ గిఫ్ట్ వచ్చింది, దానికి ఏం చెప్పాలి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు గిఫ్ట్ అకౌంట్. గవర్నమెంట్ గ్రాంట్ రిసీవ్డ్, గ్రాంట్ రిసీవ్డ్. ఇన్కమ్ అయితే ఏమవుతుంది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది, డెబిట్ ఏమవుతుందో కాదు, క్రెడిట్ ఏమవుతుంది. ఇన్కమేగా. ఎక్స్పెండిచర్లో మీరు తెలుసుకోవాల్సింది డెబిట్ ఏమవుతుంది, ఎక్స్పెండిచరేగా. అరేగా మీకు అర్థమవడం కోసం నేను ఆపోజిట్లో ఒకటి రాపిస్తున్నాను, క్యాష్ అని క్యాష్ వస్తుంది, ప్రస్తుతానికి క్యాష్. అర్థమైందా? ఎక్స్పెండిచర్ ఏమవుతుంది, డెబిట్ అవుతుంది. ఇన్కమ్ అలాగే చెప్తారా? ఎసెట్ ఏ బ్యాలెన్స్ అని చెప్పారు మీరే. మరి ల్యాండ్ ఫస్ట్ ఏంటమ్మా? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పర్చేజ్. ల్యాండ్ అండ్
బిల్డింగ్స్ ఏం చేయాలి, దాన్ని డెబిట్ చేయాలి. ఫస్ట్ దాన్ని డెబిట్ చేద్దామా? డెబిట్ అంటే ఏం చేయాలని చెప్ప, టాప్ రాయాలా డౌన్ రాయాలా? టాప్ రాయాలి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అకౌంట్ డెటార్. 2 రాసేటప్పుడు ఎక్కడ రాస్తాం? డౌన్లో కొంచెం స్పేస్ వదిలిపెట్టి 2 1 మిడిల్లో అలా స్టార్ట్ చేస్తాం. 2 క్యాష్ కాబట్టి చూడండి ఎక్స్పెండిచరు ఎసెట్ ఏ విధంగా ఉన్నాయి. రైట్ ఒకే విధంగా రాసామా? ఫస్ట్ రెంట్ రాసాం, 2 క్యాష్ రాసాం. అసెట్లు ఏం చేసాం? ఫస్ట్ అసెట్ రాసాం, 2 క్యాష్ రాసాం. డెబిటే కాబట్టి అలాగే నేచర్ వల్ల ప్రస్తుతానికి మన ఏంటి ఓన్లీ ఎంట్రీస్. 2 బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి ఎంట్రీస్ లైక్ దట్లా కూడా మన కానీ ఇవన్నీ మీకు ఓవరాల్గా వచ్చేస్తాయి. ప్లీజ్ వాళ్ళు చెప్పండి అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్డ్ ఎంట్రీ డెబిట్ టు క్యాష్ అకౌంట్ అంతే. నెక్స్ట్ ఫర్నిచర్ పర్చేజ్డ్, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం పర్చేజ్డ్. వెహికల్స్ పర్చేజ్డ్, వెహికల్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అర్థమవుతుందా? ప్లీజ్ వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఎంట్రీ ఇస్తే రాయగలుగుతారా ఈ మూడింటిల్లో? అండర్స్టాండింగ్ వచ్చిందిగా? ఎంట్రీ రాయండి, పర్చేజ్డ్కి రాయండి, రాస్తారుగా, ఇబ్బంది ఏం లేదుగా. ఓవరాల్ ఎంట్రీ చెప్తారా? అసెట్ అండ్ బ్యాలెన్స్ అమ్మా. అసెట్స్ పర్చేజ్డ్ సింపుల్ ఎంట్రీ. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. అసెట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఈ అసెట్ దగ్గర మీరు ఏదైనా పెట్టుకోండి, ఎంట్రీ అలా వస్తుంది. ఏం మార్చుకోండి మీరు, ఏ అకౌంట్ అయినా ఓపెన్ చేయండి, ఒక్కొక్కటి ఒక్కొక్క అకౌంట్ ఓపెన్ చేయండి. 14 ఉన్నాయి కదా, 14 ఇంకా 10 వచ్చినాయి, ఇంకొక 20 వచ్చినాయి. ఇస్తారమ్మా అసెట్స్, రకాల అసెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి అసెట్, ఒక్కొక్కటి అసెట్ దానికి సపరేట్గా నేర్చుకోండి. లేదు అసెట్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ఏదన్నా పెట్టి పేరు, మౌస్ అను అసెట్, మౌస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. పోడియం, పోడియం అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఏదైనా అసెట్, అసెట్ని డెబిట్ చేయి, క్రెడిట్ క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేయి. ఓకేనా? లయబిలిటీస్, క్రెడిటార్స్ ఎంట్రీ చెప్తారా? క్రెడిటార్స్ ఎప్పుడు అరేంజ్ అవుతారు? పర్చేజ్ చేసేస్తాం. ఎంపీసీ వాళ్ళు సైలెంట్ అయిపోండి, ఎంపీసీ వాళ్ళు ఏం ఆలోచించు, అవి కూడా చేయొద్దు. అర్థం పర్చేజెస్ క్రెడిట్కి పర్చేజ్ చేయాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్, పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటర్. ఓన్లీ క్రెడిటర్స్ ఇస్తాం. ఇక్కడ కొంచెం మారిపోతుందమ్మా, ఎంట్రీస్లో నీకు వెళ్ళినప్పుడే ఆ క్లారిటీ వస్తుంది. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? లయబిలిటీ ఏమైంది ఇక్కడ? క్రెడిట్ అయింది. క్రెడిటర్స్ని ఎక్కడ రాశా నేను? క్రెడిట్లోనేగా, డౌన్లోనే రాశా. లయబిలిటీస్ అన్నీ ఏమవుతాయి? క్రెడిట్ అవుతాయి. ఓకేనా? ఆ క్లారిటీ ఉండాలి అంతే. ఎంపీసీ వాళ్ళు ఇక్కడ అర్థం చేసుకుంటారు. ప్రస్తుతానికి మీకు ఏం అర్థం అవ్వాలి? ఓన్లీ లయబిలిటీస్ని మనం క్రెడిట్ చేయాలి. బిల్స్ పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అన్నీ డిఫరెంట్గా లింక్ అయి ఉంటాయి అన్నప్పుడు. క్యాపిటల్ చెప్పాంగా, క్యాపిటల్ ఏం చేస్తాం? ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాంగా. ఇంట్రడ్యూస్ చేసామంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ ఆఫ్ 1 lakh ఏంటారా? క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఆఫ్ రూపీస్ 1 lakh. క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. అలాగేనాగా, అక్కడ క్యాష్ వస్తుంది, అక్కడ క్యాష్ వస్తుంది. ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎంపీసీ వాళ్ళకి ఒక్కటే, రెండుని కొంచెం పెండింగ్లో పెడతాను నేను ఎబిలిటీస్. కాకపోతే ఇప్పుడు వాళ్ళగా క్యాపిటల్ని క్రియేట్ చేస్తాను, డెబిట్ చేస్తాను. ఇక్కడ ఏం చేసాం? క్యాపిటల్ని క్రెడిటేగా క్రియేట్ చేసాం. ఆ క్లారిటీ కోసం మాత్రం. ఇప్పుడు చెప్పండి, ఎంట్రీస్ అన్నీ అయిపోయినట్టు ఇవన్నీ మీరు రాసిన ఎన్ని ఐటమ్స్ జరిగినా చెప్పండి. ఒక్కొక్క మనం రాసుకో.
ఇది చేయాలా, కొన్ని చేయాల్సి ఉంటాయి, ఒక్కొక్కటి వస్తుంది, ప్రాక్టీస్ చేస్తాం. ఓవరాల్ మీకు ఒక ఐడియా వచ్చిందా? జనరల్ ఎంట్రీస్ అనేవి ఫార్మేట్ చెప్పి నేను 20 అయిందా? అప్పుడంటామమ్మా టైం నేను ఎందుకు అంటామమ్మా, నేను ఇంకా 12:50 అనుకుంటాం. ఏంటి మీకు మళ్ళీ క్లాసు చెప్తా సార్కి ఒక 20, ఓకేనా? ఆఫ్టర్నూన్ ఇది మీరు రాసుకోవాలి, డిస్ప్లే చేస్తే రాసేయాలి, ఓకేనమ్మా? వెళ్ళండి అందరూ, చెప్తా సార్కి 20 minutes.